Welcome to my channel. One more episode on market update. So last week is wild volatility we have seen in the markets. So almost 2000 points markets have come down from uh, highs of Nifty 23,336. సో అది మనకి హైయెస్ట్ పాయింట్ అండి, దట్ ఈస్ 23,336 అనేది మనకి ఆల్ టైమ్ హై ఫర్ ద నిఫ్టీ. సో ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ మనకి పాజిటివ్గా వచ్చాయో మార్కెట్స్ ఒక్కసారిగా పెరిగాయి. ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే 4th మార్కెట్స్ ఒక్కసారి యాక్చువల్ వర్డిక్ట్ అనేది ఏ పర్టికులర్ పార్టీకి ఫుల్ మెజారిటీ రాలేదు. ఇమీడియట్గా మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి. ఆన్ June 4th 6%, 6 to 7% వరకు మార్కెట్స్ అనేవి కరెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఫైనల్గా ఆఫ్టర్ 1 వీక్ ఎప్పుడైతే కోయిలేషన్ గవర్నమెంట్ వచ్చిందో, సో మార్కెట్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, ముందు కూడా కోయిలేషన్ గవర్నమెంట్స్ వచ్చాయండి. ఇప్పుడు కూడా మేబీ ఫ్యూచర్లో కూడా ఏ ఒక్క పార్టీకి కూడా కంప్లీట్ మెజారిటీ రాకుండా ఇలా కోయిలేషన్ గవర్నమెంట్సే మనకి ఉండబోవచ్చు అని మార్కెట్స్ కొంచెం యాక్సెప్ట్ చేసి దెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది అదర్ థింగ్స్ లైక్ ఎకానమీ ఎలా ఉంది, సో జిఎస్టీ కలెక్షన్స్ కానీ లేకపోతే మనకి రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ఆర్బీఐ రెపో రేట్లో వచ్చిన ఆ న్యూస్ కూడా మార్కెట్స్కి చాలా పాజిటివ్గా అయిందండి. సో లైక్ వాళ్ళు అంటే ఆర్బీఐ గవర్నర్ జీడిపి గురించి చెప్తూ FY25లో 7.2% వరకు జీడిపి గ్రోత్ ఉండబోతుంది. ఇన్ఫ్లేషన్ కూడా చాలా వరకు కంట్రోల్లో ఉండబోతుంది. అంటే బిలో 5% ఇన్ఫ్లేషన్ మనకి ఉంటుంది అని వాళ్ళు మనకి ఆ మీటింగ్లో మనకి క్లారిటీ ఇచ్చారండి. రెపో రేట్ అయితే యాజ్ యూజువల్గా అలానే అంటే 1 year నుంచి కూడా రెపో రేట్ 6.5% దగ్గరే మనకి అన్చేంజ్డ్గా ఉంది. సో దట్ దే హ్యావ్ కంటిన్యూడ్ ఫర్ అనదర్ క్వార్టర్కి మనకి రెపో రేట్ అయితే అన్చేంజ్డ్గా ఉంచారండి. సో ఇలా మనకి ఈ న్యూస్ నుంచి కూడా మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా అయ్యి, సో ఆల్మోస్ట్ మనకి ఎగ్జిట్ పోల్స్కి ముందు ఉన్న లెవెల్స్ ఏదైతే ఉందో 22,500 లెవెల్స్కి దగ్గరలోనే మనకి మార్కెట్స్ అనేవి ఫైనల్గా స్టడీ అండ్ స్టేబుల్గా అక్కడ మనకి ట్రేడ్ అవుతున్నాయి. అండ్ వాల్టిలిటీ ఇండెక్స్ కూడా కొంచెం మనకి 26, 22 వరకు వెళ్ళాయి. సో నవ్ ఇట్స్ కమింగ్ బిలో 16, 17 వాల్టిలిటీ ఇండెక్స్ కూడా మనకి కరెక్ట్ అయింది. సో దీస్ ఆర్ ఆల్ అప్డేట్. ఇప్పుడు కూడా మనము సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీకి మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 22,400, 22,200 అండ్ 21,800 ఇవన్నీ కూడా మనకి మంచి సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయండి. అండ్ మనకి రెసిస్టెన్స్ అయితే 23,300 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ కనబడుతున్నాయి. సో మనం షార్ట్ రేంజ్ చూసుకున్నట్లయితే 22,500 అండ్ 23,000 మధ్య నిఫ్టీ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ బ్రాడర్ రేంజ్ అయితే మనకి ఆల్మోస్ట్ 21,800 నుంచి మనకి 23,300, 23,400 వరకు బ్రాడ్ రేంజ్ అనేది మనకి నిఫ్టీకి కనిపిస్తుంది. సో నా అందరూ కూడా ఇంత వాల్టిలిటీ చూసిన తర్వాత ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి, ఎలాంటి సెక్టార్స్ తీసుకోవాలి అనేది అప్పుడే మనకి స్టార్ట్ అయిందండి. సో ఎప్పుడైతే ఈ మార్కెట్ మళ్ళీ రీబౌండ్ అయిందో, సో ఏ సెక్టార్స్ బాగా మనం పెరిగాయంటే దాన్ని మనం డిఫెన్స్ సెక్టార్స్ అంటామండి. అంటే మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా కొన్ని సెక్టార్స్ అంటే ఆటోమొబైల్ కానీ, ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ, ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్ అయితే చాలా వరకు పెరిగాయండి. అలానే ఫార్మా స్టాక్స్, ఇన్సూరెన్స్ స్టాక్స్, టెక్నాలజీ, టెలికామ్ లైక్ భారతీ ఎయిర్టెల్ అండ్ ఫార్మా స్టాక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, పవర్ అంటే ఏవైతే మనకి కోర్ ఒక ఎకానమీకి మనకి డే టు డే ఆర్ మన డెవలప్మెంట్కి ఏవైతే కావాలో అవైతే కంప్లీట్గా మనకి రీబౌన్స్ అనేట్టుగా కనిపిస్తున్నాయండి. సో వాటిని మనం ఇంకొకసారి మీరు చెక్ చేసుకోండి. లైక్ ఐదర్ ఆటో, పవర్, కన్స్ట్రక్షన్, కన్స్యూమబుల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ, ఇన్సూరెన్స్, టెలికామ్, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సెక్టార్స్ అన్నీ కూడా మళ్ళీ ఒక్కసారిగా డిఫెన్స్ అంటే వాల్టిలిటీలో డిఫెన్స్ లాగా మనకి కనిపిస్తున్నాయండి. సో ఈ వాల్టిలిటీ మనకి కంప్లీట్గా ఈ కోయిలేషన్ గవర్నమెంట్ అంతా సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత మనకి బడ్జెట్ కూడా రాబోతుంది. సో ఎంతవరకు అయితే ఈ మార్కెట్స్ అనేవి ఈ విధంగానే వాల్టిలిటీ సెషన్స్ అయితే ఉంటాయి. సో మీరైతే ఈ డిఫెన్స్ సెక్టార్స్, ఈ డిఫెన్స్ స్టాక్స్ని అయితే ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే స్లోలీ లార్జ్ క్యాప్ స్టాక్స్లోకి ఈ పర్టికులర్ సెక్టార్లోకి వెళ్ళాలి అనుకుంటే మనకున్న ఈ రేంజ్ చూసుకొని మనం ఎంటర్ అవ్వచ్చండి. సో థ్యాంక్ యూ so much for watching us. Please do subscribe our channel for more updates on day-to-day markets. Thank you so much.